అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వినియోగదారులకు ఊరట, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామిక అంటోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటిదాకా ట్రూ అప్, ఇక నుంచి ట్రూ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్తోంది ప్రభుత్వం. వైసీపీ హయాంలో ఛార్జీలు పెరగడమే చూశారు, ఇకపై తగ్గడం కూడా చూస్తారు అంటూ ప్రకటించింది అధికార కూటమి. అయితే దానికి కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఏపీలో నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి. ప్రతి యూనిట్ కు 13 పైసలు తగ్గిస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవి. 926 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. తాము వచ్చాక ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రతి యూనిట్ కి 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే పోయినసారి దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మేమందరం కలిసి ఎప్పుడు కూడా కరెంటు బిల్లు ఎట్లా తగ్గించాలనే దాని మీద పనిచేసాము. పనిచేసిన తర్వాత నిన్నటికి దాదాపు 926 కోట్లు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జెస్ అంటారు తగ్గించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేసాం. విద్యుత్ ఛార్జీల తగ్గింపులో ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదంటోంది వైసీపీ. పరిమితికి మించి వసూలు చేసి ఇప్పుడేదో తగ్గిస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. 19,000 కోట్ల రూపాయలు వీరబాదుడు బాది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని మొట్టికాయలు వేసి చెంపదెబ్బ కొట్టి మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం. గత ప్రభుత్వం అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసింది. తాము వచ్చాక వాటిని నియంత్రించామన్నారు మంత్రి గొట్టిపాటి రవి. పోయినసారి పవర్ ని కొన్నారు, విపరీతమైన రేట్లు పెట్టి బయట 12 రూపాయలు 15 రూపాయలు కొన్నారు. ఆ భారం అంతా లాస్ట్ గవర్నమెంట్ పడింది అంటే వినియోగదారుల మీద పడింది. మేము వచ్చిన తర్వాత కూడా సంవత్సరం 3 నెలలు వాళ్ళు వేసిన డబ్బుల్ని 15,000 కోట్ల రూపాయల పైన డబ్బుల్ని మీ మీద భారం పడతా ఉంది. అది తగ్గించడానికి చాలా యుద్ధం చేయాల్సి వచ్చిందన్నమాట. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చిన కూటమి మాట తప్పిందని వైసీపీ విమర్శించింది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటోంది వైసీపీ. మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతలేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని మీద పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం. మొత్తంగా ఛార్జీలైతే తగ్గబోతున్నాయి. మరోవైపు పొలిటికల్ మంటలు కూడా కంటిన్యూ అవుతున్నాయి.